ఈ మధ్యకాలంలో మన వాట్సాప్ నెంబర్కి ఎక్కువగా మెసేజెస్ వస్తున్న విషయం ఏంటంటే 2 లక్షలకే ఎలక్ట్రిక్ కార్ అంటున్నారు. ఆ కారు ఎప్పుడు వస్తుంది మార్కెట్లోకి, దాని వివరాలు చెప్పండి. లేకపోతే 3 లక్షలకి ఎలక్ట్రిక్ కార్ వస్తుందని చెప్పి అడుగుతున్నారు. నిజంగా 2 లక్షలకి 3 లక్షలకి భారతదేశ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ వస్తుందా? ఇది నిజంగా సాధ్యమయ్యే విషయమా లేకపోతే ఇది స్కామా? పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా యూట్యూబ్ లో బాగా వైరల్ అవుతున్న వీడియోస్ ఏంటంటే ఎక్కువజా అనే ఒక కంపెనీ నుండి కరిజ్మా అనే ఒక ఎలక్ట్రిక్ కారు, దీనికి మీరు వీడియోలో ఫొటోస్ కూడా చూడొచ్చు. వీళ్ళు ఎక్కడ కూడా క్లియర్ గా ప్రైస్ అనేది రివీల్ చేయాల. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైస్ వినిపిస్తుంది. ఒకళ్ళు 1,25,000, 1,60,000, 2 లక్షల రూపాయల వరకు ప్రైస్ అని చెప్తున్నారు. ఇక ఈ అఫీషియల్ వెబ్సైట్ లో వీళ్ళు చెప్తున్న రేంజ్ అంతా అంటే ఒక 50 నుండి 60 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంటుందని చెప్తున్నారు. సో లోకల్ డిస్టెన్స్ కి సరిపోతుంది, చాలా చౌక రేట్ కి ఎలక్ట్రిక్ కార్ వస్తుందేమో అని చెప్పి ఆ మైండ్ లో చాలా మంది ఈ వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా కూడా మన కింద కామెంట్స్ పెట్టడం కానీ, మన వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయడం, లేకపోతే వాట్సాప్ నెంబర్ కాల్ చేయడం చేశారు. అయితే నిజంగా ఒక కంపెనీ వాళ్ళు 2 లక్షలకి లేకపోతే 2,50,000కి ఎలక్ట్రిక్ కార్ ఇవ్వగలుగుతారంటే మైండ్ లో మెంటల్ గా గుర్తు పెట్టేసుకుంటే అసలు 2 లక్షలకి ఎలక్ట్రిక్ కార్ అనేది సాధ్యం కాదు. ఈవెన్ 2,50,000, 3 లక్షల రూపాయలు కూడా మన భారతదేశ మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్ అయితే సాధ్యం కాదు. అది ఎందుకో మీకు క్లియర్ గా ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇవాళ మీకు చెప్పిన ఎక్కువజా కార్ అనుకోండి, లేకపోతే వేరే సంబంధించిన కంపెనీ సమ్ అదర్ కంపెనీ కార్లు ఏ పేరైనా అవనవ్వండి, మెజారిటీ ఇలా తక్కువ రేటుకి కార్లు ఆటో ఎక్స్పోస్ లో డిస్ప్లే చేసే కార్లు ఏదైతే ఉంటాయో అవి చైనా నుండి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే చేస్తున్న కార్లు. మీకు ఆలీబాబా అనే వెబ్సైట్ లో ఇవాళ చైనాకి సంబంధించిన కార్ రేట్ ఒకసారి చూపిస్తాను. ఇది స్టార్టింగ్ రేట్ వచ్చి ఒక $1,000 నుండి $1,500, కొన్నిసార్లు $2,000 దాకా ఉంది. మన దేశ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే ఒక 83,000 రూపాయల నుండి ఒక 1,20,000 రూపాయలు, 1,60,000 రూపాయల వరకు ఈ సిమిలర్ గా మీకు చూపించిన కారు అదే చైనాలో ఎలా ఉందంటే ఈ ప్రైజెస్ లో కనిపిస్తుంది. ఇప్పుడు కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ప్రైస్ అంటే బయటికి స్పెక్యులేషన్ అవుతున్న రేట్ అంటే 1,60,000 లేకపోతే 2 లక్షలకి ఎలక్ట్రిక్ కార్ అని చెప్పి చెప్తున్నారు. సో జస్ట్ మన చైనాలోనే ఈ కార్ రేటు దాదాపుగా 1,60,000 రూపాయల వరకు పలుకుతున్నప్పుడు దీన్ని డైరెక్ట్ గా ఒక కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుని అంటే ఎటువంటి లాభం లేకుండా ఎందుకు అమ్ముతారు? ఇక్కడ ఎవరో కూడా సోషల్ సర్వీస్ చేద్దామనో లేకపోతే డబ్బులు ఫ్రీగా ఇద్దామని చెప్పి ఎవరో కూడా చేయరు కదా. ప్రతి ఒక్కరు బిజినెస్ చేయడానికి ఇక్కడ ఈవీ ఇండస్ట్రీ కానీ ఎటువంటి ఇండస్ట్రీలో డబ్బులు జనరేట్ చేసుకోవడం కోసం వస్తారు. సో మార్జిన్ అనేది ఎంతో కొంత మార్జిన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఆ ప్రైస్ కి అనేది ఎవరు కూడా అమ్మలేరు. ఫస్ట్ పాయింట్. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కార్లు ఏదైతే ఉన్నాయో బుల్లి కార్లు, ఇవి మన దేశ రోడ్డు కండిషన్ కి తగ్గట్టుగా తయారు చేసిన కార్లు కావు. చైనా దేశానికి సంబంధించిన రోడ్ కండిషన్స్ తగ్గట్టుగా తయారు చేసిన కార్లు. ప్రధానంగా ఫ్లాట్ రోడ్ కండిషన్స్ లో ఎటువంటి గొతుకులు లేకుండా డీసెంట్ గా సరదాగా అలా తిరగడానికి తప్పిస్తే గొట్టుకుల రేట్లలో కానీ కఠినమైన రోడ్లో తిరగడానికి వీలయ్యే కారు కాదు. ఇప్పుడు దాన్నే తీసుకొచ్చి ఇక్కడ తిరిగితే 3-4 నెలలు ఏ పార్టీ ఎక్కడ ఇరిగిపోద్ది, ఏ మట్టకర్ర ఎప్పుడు ఇరిగిపోద్దో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో అయితే ఈ కారు వెళ్ళిపోతుంది. ప్రాక్టికల్ గా అదే కారు ఇక్కడికి వచ్చి క్వాలిటీలో అమ్మడం కూడా సాధ్యమయ్యే విషయం అయితే కాదు. సో మనం వెహికల్ తీసేసుకుంటే నెక్స్ట్ స్పేర్ పార్ట్స్ కోసం ఎత్తుకోవాల్సిన పరిస్థితి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇవాళ ఒక కార్ని మన భారతదేశ మార్కెట్లో ఇక్కడ ఇంపోర్ట్ చేసి ఇక్కడ అమ్మాలంటే కొన్ని సర్టిఫికేషన్స్ కావాలి. సర్టిఫికేషన్స్ కొన్ని వేరే దేశంలో అయితే ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ అయితే అది అవసరం ఉండదు ఇక్కడ మన భారతదేశంలో. కానీ ఎక్కడగానే సర్టిఫికేషన్ తీసుకోవాలంటే ERIA లేదా ఐకాట్ ఈ 2 సంస్థల ద్వారా అప్రూవల్ తెచ్చుకోవాలి. ఇక్కడ మన భారతదేశ రోడ్ల మీద ఈ కార్లు అమ్మడానికి సూట్ అవుతుంది అని చెప్పి ఒక సర్టిఫికేషన్ అనేది ఇక్కడ మన భారతదేశానికి సంబంధించిన రవాణా వ్యవస్థ అయితే ఇవ్వాలి. సో దానికి ఇవాళ ఒక ఎలక్ట్రిక్ 2-వీలర్కి అప్రూవల్ తెచ్చుకోవడానికి ఒక రిజిస్ట్రేషన్ మోడల్కి అయితే 30 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. నాన్ రిజిస్టర్డ్కి అయితే ఒక 4-5 లక్షల రూపాయల్లో అయితే నాన్ రిజిస్టర్డ్ వెహికల్కి అప్రూవల్కి డబ్బులు ఖర్చు పెట్టాలి. సో ఇప్పుడు ఈ కారు మనకి కంపెనీ వాళ్ళు చెప్తున్న క్లెయిమ్ స్పీడ్ చూసుకున్నట్లయితే నాన్ రిజిస్టర్డ్ కింద మాక్సిమం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాన్ రిజిస్టర్డ్ కింద ఇదే కారుని తీసుకొస్తే కస్టమర్కి ఇంకొక సమస్య ఏంటంటే దానికి సంబంధించిన సేఫ్టీ ఎలా ఉంటుంది? నాన్ రిజిస్టర్డ్ స్కూటర్లు తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఫీల్ అయ్యేది ఏంటంటే దానికి నంబర్ ప్లేట్ ఉండదు. ఇన్ కేసు ఏమన్నా వెహికల్ థెఫ్ట్కి గురవుతే దాన్ని కనిపెట్టడం ఎలాగ. బట్ అటువంటిది ఒక కారు చాలా మందికి అదొక స్టేటస్ సింబల్. వాళ్ళ లైఫ్ టైంలో ఒకసారి కొనే కార్ని వాళ్ళు ఎటువంటి నెంబర్ ప్లేట్ లేకుండా తీసుకుని రిస్క్ కింద ఎందుకు పెట్టుకుంటారు? సో వీళ్ళు కంపెనీ వాళ్ళు తీసుకొస్తే రిజిస్ట్రేషన్ కింద తీసుకురావాలి. వాళ్ళు మళ్ళీ ఖర్చు పెట్టాలంటే ఎంత లేదన్నా కార్ అంటే ఇంకో 50 లక్షల రూపాయల వరకు రిజిస్ట్రేషన్కే వాళ్ళు అప్రూవల్ తెచ్చుకోవడానికి ఖర్చు పెట్టారు. అంటే వీళ్ళు ఖర్చు పెట్టిన ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజుకి అలానే వీళ్ళు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు చైనా దేశం నుంచి ఇక్కడ ఇంపోర్ట్ చేసినట్టు కొంత ఇంపోర్ట్ డ్యూటీ ఉంటుంది. ఆ ఇంపోర్ట్ డ్యూటీ కట్టాలి. ఇవన్నీ కలిపితే ఆ కార్ ఎంత అవుతుంది? మినిమం ఎంత లేదన్నా ఒక 3 లక్షల రూపాయలు అవుతుంది కదా. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం అంటే మీకు చూపించిన ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో ఆలీబాబా వెబ్సైట్లో అవి మినిమం ఆర్డర్ చేస్తేనే ఆ ప్రైస్కి ఇస్తారు. ఇప్పుడు నేను ఒకటే కారుని తీసుకున్నాను అనుకోండి, డైరెక్ట్గా ఆ ప్రైస్ డబుల్ అయిపోతుంది. ఇప్పుడు 1,50,000 రూపాయల కారు ఒకవేళ మినిమం ఆర్డర్ నేను ఒకటే బండి ఆర్డర్ పెడితే
వాళ్ళు అది 2,50,000కో 3,00,000కో అమ్ముతారు. మీరు ఎక్కువ బల్క్ లో తీసుకుంటేనే ఆ కార్ రేట్ తగ్గించేస్తారు అనమాట. పైగా ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు అయితే ఉంటాయి. సో ఓవరాల్ గా వాళ్ళు చెప్పిన ప్రైస్ అయితే ఉన్నాయో అది ప్రాక్టికల్ గా పాసిబిలిటీ అయ్యే కాదు. ఇంకొక విషయం, ఇందులో వాడేది లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ మాత్రమే. వాళ్ళు ఇచ్చే ప్రైస్కి అంటే మీకు 8 నుండి 10 గంటల టైం ఈజీగా పడుతుంది ఛార్జింగ్ టైము. మరి లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ ఒక కారు కొనుక్కుని 1 సంవత్సరం పాటు వారంటీ పెట్టుకుని సంవత్సరం తర్వాత ఏమైనా బ్యాటరీ ప్యాక్ వారంటీ అవుతే ఆ బ్యాటరీ వారంటీ కోసం తిరుగుతామా? లేకపోతే స్పేర్ పార్ట్స్ ఏమైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోతే స్పేర్ పార్ట్స్ ఎక్కడ దొరుకుతాయి? ఇవాళ టాటానో మహేంద్రనో లేకపోతే ఇతర కంపెనీల కార్లు ఎందుకు కొంటారంటే వాళ్ళు ఇక్కడ స్పేర్ పార్ట్స్ ఉంటాయి. ఏమన్నా ఇక్కడ ఈవెన్ కంపెనీ షోరూమ్ నుంచి దొరకకపోయినా వేరే బయట నుంచి అయినా స్పేర్ పార్ట్స్ దొరుకుతాయని ఒక భరోసా. బట్ ఈ కార్లు స్పేర్ పార్ట్స్ పోయినాయని చెప్పి 2 లక్షలు పెట్టుకెళ్ళి స్పేర్ పార్ట్స్ అక్కడి నుంచి తెచ్చుకోలేం కదా. సో ఇవన్నీ కూడా మీకు వచ్చే సమస్యలు. అదంతా బాగానే ఉంది, కానీ మరి ఈ కంపెనీస్ ఎందుకని అమ్మని వెహికల్స్కి ప్రమోషన్ ఎందుకు చేస్తున్నాయి? దీనికి మేజర్గా 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఒక కంపెనీ వాళ్ళు ఒక ప్రోడక్ట్ని హైలైట్ చేసుకుని ఇతర వాహనాలకు ప్రమోషన్ చేసుకోవడం కోసం, అంటే క్రాస్ ప్రమోషన్ కోసం యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కువ ఒక కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే వీళ్ళు కార్ని హైలైట్ చేసుకుని ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అంటే ఎలక్ట్రిక్ స్కూటర్స్ నమ్ముకుంటున్నారు. సో వాళ్ళ స్కూటర్ మార్కెట్ క్లిక్ అయింది. సో ఇక్కడ ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ చీప్ అని అనగానే జనాల్లోకి వెళ్ళడం, తక్కువ ప్రైస్ అనగానే ఇక్కడ జనాల్లోకి ఎప్పుడు కనెక్ట్ అవుతుంది? ఐదర్ 500 కిలోమీటర్ రేంజ్ అన్నా, లేకపోతే చౌక రేటుకి ఒక ఎలక్ట్రిక్ కారు, చౌక రేటుకి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్, ఇటువంటి విషయాలు చూడగానే కామన్ పీపుల్ కనెక్ట్ అవుతారు. మన డబ్బులు ఆదా చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కువ రేంజ్ వెళ్తుంది, అదేంటో ఆ సంగతి ఏంటో చూద్దామని అనుకుంటారు. సో తెలియకుండానే జనాల్లో ఆ పేరు అనేది జనరేట్ అయిపోతుంది. అలాగే కంపెనీ వాళ్ళు ఒక ప్రోడక్ట్ని జనాల్ని ఎరవేయడం కోసం దాన్ని హైలైట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇది ఎప్పటికైతే మీకు మార్కెట్లోకి అయితే రాదు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఇది ఏదైతే 2 లక్షల కారు అని చెప్తారో అది వాళ్ళు 3 లక్షలకు కూడా లాంచ్ చేయరు. అది మ్యాక్సిమం నాకు తెలిసి మార్కెట్లోకి రాకుండానే దాని గురించి మర్చిపోతారు జనాలు. సో దీని గురించి అయితే ఫోకస్ చేయకండి. ఈ 2 లక్షలు 3 లక్షల కార్ల కాన్సెప్ట్ అయితే భారతదేశ మార్కెట్లో అయితే ఇప్పుడు రావండి. అది మీకు వచ్చిన 2 నెలలు 3 నెలలకి ఆ పార్ట్లు ఎక్కడ ఊడిపోతే మనకు తెలియదు. సో క్వాలిటీ పరంగా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన రోడ్డుకి సెట్ అయ్యే విధంగా R&D చేసిన కార్లు తప్పిస్తే ఇంత రేటు పెట్టుకుని మనమే మన లైఫ్ని రిస్క్లో పెట్టుకోలేం కదా. అలానే మొన్న మధ్యన మేము బెంగళూరుకి వెళ్ళినప్పుడు KKL హైటెక్ అనే ఒక కంపెనీ వచ్చింది. వాళ్ళు చైనాలో ఉన్న సరుకు అంతా ఇక్కడ ఇండియాకి దింపి ఒక సంత క్రియేట్ చేసినట్టుగా కార్లు, స్కూటర్లు, బైకులు, ఆటోలు అన్ని పెట్టేశారు. అది ఒక్కదానికైనా అప్రూవల్ వచ్చిందో కూడా డౌటే. కంపెనీస్ ఏం చేసేస్తానంటే చైనా నుండి స్కూటర్లు, బైకులు అన్ని తెచ్చేసి ఇక్కడ డిస్ప్లే పెడతారు. ఎవరైనా కొన్ని డీలర్స్ని మేజర్గా వీళ్ళు అట్రాక్షన్. సో డీలర్స్ వాళ్ళకి ఇన్ని లక్షలు అని చెప్పి డీలర్షిప్ పెడతారు. సో కొంతమంది డీలర్షిప్ వచ్చి పెట్టుబడి పెట్టడం, ఆ తర్వాత కంపెనీ ఉంటుందో లేదో ఎవరికి తెలియదు. నేను ఈ కంపెనీ గురించి అనట్లేదు. మెజారిటీ కొన్ని ఏం చేస్తున్నాయంటే హైప్ తెచ్చుకోవడానికి ఇలాగ ఒక 10-15 మోడల్స్ దింపడం. అది మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. రేంజ్ వాళ్ళకి నచ్చిన రేంజ్, కళ్ళు మూసుకుని ఒక 500 చెప్పండి, 400 చెప్పండి, ఆటో 300 కిలోమీటర్లు, స్కూటర్ ఒక 500 కిలోమీటర్లు ఏదని చెప్పడం. బట్ అది ప్రాక్టికల్గా అది ఎప్పుడు డీలర్షిప్స్కి వస్తుంది, అసలు ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందో తెలియదు. కానీ అక్కడ జస్ట్ హైప్ క్రియేట్ చేసుకోవడం, మార్కెట్లోకి వెళ్ళడం కోసం ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పుకోవడం, నిజానికి దానికి అసలు అప్రూవల్ కూడా ఉండవు. సో ఇవన్నీ చూసిన తర్వాత 2 లక్షలు 3 లక్షలు ఏదైనా మీరు ఎవరైనా చెప్పిన ఆటో ఎక్స్పోలో గురించి హైప్ చేసిన ఆ ఎలక్ట్రిక్ కారు కోసం మీరైతే వెయిట్ చేయకండి. మీకు వేరే కార్ ఏదైనా తీసుకుంటాం అనుకుంటే తీసేసుకోండి. అది వస్తుందని చెప్పి మీరు 1-2 సంవత్సరాలు వెయిట్ చేసి అది రాక మీరు డిసప్పాయింట్ అవ్వడం కన్నా మీరు ఏదైతే నిజంగా మీరు తీసుకుందాం అని అనుకుంటే వేరే వాహనాన్ని తీసుకోండి. సో ఇదైతే ఇప్పట్లో అయితే రావు. అటువంటి ప్రమోషన్ ఎవరికైతే మీరు పడకండి. చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ రేటే ఇంచుమించుగా 2 లక్షల రూపాయలకి అమ్ముతున్నారు. అటువంటిది ఎవరండి 2 లక్షలకి ఎలక్ట్రిక్ కార్ ఇచ్చేది? జస్ట్ మన అమాయకత్వాన్ని వాడుకోవడం, లేకపోతే వాళ్ళు తెలివిగా మన నుంచి ఎంతో కొంత మనీని రాబడ్డానికి ఎటువంటి ప్లాన్లు తప్పిస్తే నిజానికి అయితే మార్కెట్లో వచ్చే అవకాశం ఉండదు. సో చివరిగా మీకు చెప్పే విషయం ఏంటంటే ఇటువంటి యాడ్స్ ఏమైనా వచ్చినా కూడా ఇలా 2 లక్షలకే కార్లు ఇటువంటి వచ్చినా కూడా నమ్మకండి. దానికోసం అయితే మీరు టైం అయితే వేస్ట్ చేసుకోకండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెంట్ కోసం MVS ఆడో తెలుగు ఛానల్, ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.